ప్రశంసడం జరిగింది. మరి మరి ఆవిడ మీరేమంటారు దానికి? అట్లా ఆవడానికి హక్కే లేదు. హ్మ్. ఇప్పుడు నువ్వు ఇది అని చూపిస్తే నా సాయి 3 ఏళ్ళు చూపిస్తున్నాయండి. రైట్? ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నప్పుడు కూడా నువ్వు జబర్దస్త్ చేసావు. స్టేజ్‌ల మీద డాన్స్‌లేసావు. హ్మ్. అది నీ ప్రొఫెషన్. నువ్వు ఫిల్మ్ యాక్టర్‌గా నువ్వేదో ఒక హీరోయిన్‌గా నువ్వు చేయలా. నువ్వు ఒక హీరోయిన్‌గా చేసుండుంటే జయలలిత గారు కూడా ముఖ్యమంత్రి అయినాక చేశారా ఏమో నాకు అహా! తెలీదు. లేదండి. చేయలేదండి. చేయలేదు కదా! హ్మ్. ఓకే. నువ్వు క్యారెక్టర్ ఒక హీరోయిన్‌గా చేసావు. తర్వాత సపోర్టింగ్ రోల్స్ కూడా చేసావు. నువ్వు హ్మ్. మూవీస్‌లో చేసుంటే ఓకే. నువ్వు అట్లా కాదు. ఒక షోకెళ్ళావు. ఆ షో మీద ఎంటర్‌టైన్‌మెంట్ షో. పండగలు హ్మ్. పబ్బాలు కానీ వాటికి డాన్స్‌లేసి శేఖర్ మాస్టర్‌తో సహా నువ్వు డాన్స్‌లేసి చేసావు. హ్మ్. శేఖర్ మాస్టర్ ఉత్తి డాన్స్ ఆయన ఏస్తాడు. బట్ నువ్వు ప్రజాప్రతినిధివై ఉండి నువ్వెలా ఏస్తావు? హ్మ్. నువ్వు మూవీస్ చేసుకో కావాలంటే. ఇప్పుడు హ్మ్. పవన్ కళ్యాణ్ గారు మూవీస్ లో నుంచి ఒక హీరోగా వచ్చి ఈ రోజు ఇదవుతున్నాడండి. ఆయన ఆస్తి మొత్తం ప్రజలకు పెడుతున్నావు. నువ్వేమన్నా పెట్టావా? నాకు తెలిసి రోజా గారు ఎవరో ఒక అమ్మాయిని చదివిచ్చిందంట. అది మాత్రమే తెలుసండి. హ్మ్. అమ్మాయిని ఇంజినీరింగ్ ఏదో డాక్టర్ చదివిస్తుందంట. అవును. అదొక్కటే తెలుసు. మిగతా నాకు ఇంకేం తెలీదు ఆవిడ గురించి. సో హ్మ్. మరి పవన్ కళ్యాణ్ గారికి నీకు పోలిక ఎలా పెడతావు? 75 మంది కౌలు రైతులకి అప్పుడు ఆయన ఒక్కొక్కరికి రూ. 1,00,000 లక్ష రూపాయల చొప్పున 75 లక్షలు ఇచ్చాడండి. మరి నువ్వు ఇచ్చిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? అసలు హ్మ్. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అడిగే క్వశ్చన్ ఎక్కడుంది? అంత రైట్స్ ఎక్కడున్నాయి నీకు? హ్మ్. ఆ అర్హత నీకుందా అని చెప్పేసి అడుగుతున్నా. హ్మ్. ఆవిడ అంతకుముందు నువ్వు జగనన్నతో మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పేసి అప్పుడు మాట్లాడిన మాటలు. వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు నోటికి ఏదొస్తే అది మాట్లాడిందండి. హ్మ్. మరి ఇప్పుడు నేను అడుగుతున్నా ఈవిడ్ని, పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మందలించే అడిగే స్థాయి నీకుందా ఇప్పుడు? హ్మ్. లేదు కదా! మరి ఆయన హీరోగా వచ్చాడు కాబట్టి, మరి ఆయన సంపాదించుకోవాలి. ఆయన ఒక పార్టీ అధినేత. మరి పార్టీ పోషించుకోవాలంటే నీలాగా స్కాములు చేయలేడు గదా! హ్మ్. ఒకరిని ముంచి డబ్బులన్నీ వెనకేసుకొని ఆ రకం కాదు కదా! హ్మ్. ఆయన సొసైటీ మీద, ఆయన కష్టం మీద వచ్చిన పైసాని అందరికి పెడుతున్నారు. మరి మూవీస్ చేసుకోవాలి గదా! నీలాగా ఆయన ఒక్క యాడ్ కోసం ఎంతమంది కొన్ని కోట్లు, లక్షలు ఎదురు చూస్తా ఉన్నాయి ఒక యాడ్ ఇస్తే. హ్మ్. కానీ అట్లా చేయలేదాయన. నేను ఒక యాడ్ ఇచ్చేయడం వల్ల అది ఒక మంచిదో చెడో తర్వాత విషయం. రేపు ఎవరికైనా ఏదన్నా జరిగితే ప్రజల గురించి ఆలోచించాడు కాబట్టి ఒక యాడ్ కూడా చేయలేదు. హ్మ్. అట్లా అని చెప్పి స్టేజ్ మీదకి ఎక్కుంటే ఇంకా మరిగిన డబ్బులు వచ్చేసిండాయి. ఇంకసలు మాట్లాడే అర్హతే లేదు అసలు నన్ను అడిగితే. ఓకే. ఇంకేం క్వశ్చన్ చేస్తది? రైట్. అంటే ఈ రకంగా అంటే ఇప్పుడు రాజకీయం అంటే ఇప్పుడు ఉన్న అధికారులు ఇప్పుడు ఎవరైతే నాయకులుంటారో వీళ్ళు విమర్శించుకోవడమే కాకుండా వ్యక్తిగతంగా గూడా ఎందుకని వాళ్ళ కుటుంబాలను విమర్శించడం గానీ, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం గానీ, వాళ్ళని తీసుకొచ్చి డిఫేమ్ చేయడం గానీ ఎందుకని చేస్తున్నారు? అంటే నేను ఇరువైపులు అడుగుతున్నాను. ఏం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడంటే కాదులే. అంతకుముందు వీళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలన్నారండి. ఆయన అనడమే కాదు 3 పెళ్ళిళ్ళు అని చెప్పేసి ముఖ్యమంత్రితో దత్తపుత్రుడని సహా జెప్పని. అవును. ముఖ్యమంత్రి అప్పుడు వైఎస్ఆర్‌సీపీ జగన్మోహన్ రెడ్డితో సహా హ్మ్. విచ్చలవిడిగా స్టేజ్ మీదుగా నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను. నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా మాట్లాడకూడదని కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా హ్మ్. 3 పెళ్ళిళ్ళు, 4 పెళ్ళిళ్ళు అవసరమా అండి? ఆయన హ్మ్. పర్సనల్ గురించి అవసరమా? ఒక్కొక్కరు చేసుకున్నారు. ఒక్కొక్కరికి అన్నీ ఇచ్చేసి మీలాగా ఏదో అంటారు గదా! ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే గాని, హ్మ్. మీలాగా చేయలేదు కదా ఆయన. హ్మ్. అన్నీ ఆయన కర్మ బాగలేక చెప్తూ ఉన్నాడు ఒక పక్క. నా కర్మ, నా టైం బాగలేక నేనంత ఆస్తులన్నీ ఇచ్చేసుకొని, ఒక్కొక్కటి క్లియర్ చేసుకొని నేను ఇది చేసుకున్నానని చెప్తున్నాడు. మరి పదే అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా ఎన్ని సార్లు ఎన్ని మాటలన్నారు. హ్మ్. పోనీ ఈయన అనేది కాకుండా మళ్ళా వాళ్ళ అనుచరులతో ఇప్పుడు బోరగడ్డ అనిల్ గాని అవునండి. ఇట్లాంటి వాళ్ళంతా శ్రీరెడ్డి గాని సెకన్ ఇస్తే నాకు లేపేస్తాను అబ్బా కొడుకుల్ని. ఎవరు మ్యాగజైన్ దింపుతానండి. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ లోకేష్ గారిని గారు. ఒక్క సెకన్ చాలు మాకు పైన ఆయన ఊ అంటే పర్మిషన్ ఇస్తే ఊ అంటే అంటే అవును. ఈ పిల్లకాయల్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని అవును. కూతురు రేప్ చేస్తాను, ఇంట్లో ఆడోళ్ళని ఇచ్చేస్తాను. ఇయన్నీ మాటలు పనికిమాలిన మాటలు కదా! మీకు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నీకు ఇది లేదా? నువ్వు ఇట్లా అవును. మాట్లాడకూడదురా గాడిద అని చెప్పొద్దా? హ్మ్. ఇట్లాంటి మాటలు ఎందుకు రాజకీయంగా మాట్లాడాలని చెప్పేసి. అంటే పార్టీ నాయకులే మాట్లాడిపిస్తారండి అలాగా? ఇంక అంతే కదా! నువ్వు పార్టీ నాయకుడు ఇప్పుడు మొన్న బాబు గారు గెలిచిన తర్వాత ఒక అతను ఎమ్మెల్యే ఏదో ఒక అమ్మాయి ఏదో జరిగిందని చెప్పేసి అవునవును. ఇమ్మీడియేట్‌లీ తీసేసారా లేదా? సస్పెండ్ చేశారు. చేసాడా లేదా? అవును. మరి ఇంత ఇచ్చలవిడిగా మీరంతా మాట్లాడుతున్నప్పుడు గోరంట్ల మాధవ్ గారి గురించి గాని హ్మ్. ఎన్నొచ్చాయి వీడియోస్ ఇట్లా అమ్మాయిలు ఇట్లా వేధిస్తున్నారని. అవునండి. తర్వాత అమ్మంటి రాంబాబు గారు అంబటి ఇయన్నీ వచ్చినాయి గదా! మరి అవునండి. నువ్వు శ్రీనివాస్ నువ్వు గారు. నువ్వు పార్టీ అధినేత అయ్యుండి ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వేం చేసావు? హ్మ్. మరి ఎవరు గొప్పవాళ్ళు? నువ్వు గొప్పవాడివా? బాబు గారు గొప్పవాళ్ళా? హ్మ్. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలన్నావు నువ్వు? ఎన్ని అనాల్సిన మాటలన్నీ అనేసాను. ఆయన చెప్తూనే ఉన్నారు. నువ్వు రాజకీయ పరంగా అడిగిన దానికి క్వెషన్ సమాధానం చెప్పు. నువ్వు హ్మ్. పర్సనల్‌గా మాట్లాడొద్దంటే ఆయన అడిగిన దానికి ఒక్క క్వెషన్‌కి సమాధానం చెప్పలే జగన్మోహన్ రెడ్డి గారు. హ్మ్. మరి మాటలేమో అన్నీ మాట్లాడుతూ ఉంటారు. మరి అడిగిన దానికి సమాధానం చెప్పాలి గదా! అదే. ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఒక క్వెషన్ నిన్ను అడిగినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాలా వద్దా? అదే అండి.
అయితే ఇక్కడ వాళ్ళు మాట్లాడే ఏ మాటలైనా చూసుకుంటే, వాళ్ళు ఏదైతే విమర్శలు చేయడం గాని, లేదంటే వాళ్ళు ప్రెస్ మీట్‌లో మాట్లాడడం గాని, ఏది చూసినా గాని, యువతల వైపు నాయకుల్ని ఏదో నిజంగా వాళ్ళ నుంచి నిజంగా నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఎలా అయితే మాట్లాడతారో, వాళ్ళు కుటుంబాన్ని గాని, లేతే వాళ్ళని గాని, వాళ్ళ జీవితాన్ని గాని, లేతే వాళ్ళ లైఫ్‌ని గాని నష్టపోయిన వ్యక్తులు ఎలా మాట్లాడతారో, ఆ విధంగా మాట్లాడే విధంగా వాళ్ళు వాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. హ్మ్. పర్సన్ చూసుకుంటే పోసాని కృష్ణమురళి గారు గాని, హ్మ్. ఆయన మరీ అంటే ఆయన నిజంగా ఏదో కోల్పోయినట్టుగానే మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడతాడు. మరి ఎందుకని అలా మాట్లాడతారు? అంటే ఏం ఏం జరిగింది? లేదు. డబ్బుల గురించండి. డబ్బు కోసమే ఇదంతా. ఆ! ఇదిగో నేను ఈ విధంగా పెద్ద దుమ్ము ఎదవ మొన్న చూసానండి నేను. హ్మ్. "ఒరేయ్! పవన్ కళ్యాణ్ నువ్వు ఒక వెధవవి, నువ్వు ఒక సన్నాసివి. అవసరమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అంటే పోస్ తల్లిని గూడా తీసుకొచ్చి అందులో తిట్టాల్సిన పోలసాని గారు ఏం హ్మ్. చేశారు పవన్ కళ్యాణ్ గారు? ఒక హీరోగా ఉంటేనే కదా నువ్వు చాలా మూవీస్ చేసావు. ఎవరైనా కూడా హీరోలు ఉంటేనే కదా కింద సపోర్టింగ్ అవును. ఆర్టిస్ట్ వస్తారు మాబోటి వాళ్ళు. హ్మ్. మరి ఎందుకు అంత దుర్భాషలాడడం అవసరం ఏముంది? అంటే వాళ్ళు ఇచ్చే నోట్ల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా? హ్మ్. ఎన్నేళ్ళు మహా అయితే ఎన్నేళ్ళు ఉంటారండి భూమి మీద? ఎవరైనా శిలేసుకొని ఇక్కడే ఉంటారా? హ్మ్. ఎవరో ఒకరు పోవాల్సిందే కదా! ఏం చేసుకుంటారు? ఇప్పుడు మీకు ఎవరైతే ఉన్నారో పోసాని గారు ఆయన ఆయన తినడానికైతే ఇప్పుడు ఈ కడుపు కోసమే కదా కోటి విద్యలు కూటి కొరకే అని అవును. కడుపు కోసమే కదా అవును. ఎన్ని వేషాలు వేసినా కూడా దానికి మరి ఇంత దిగజారిపోయి ఇంత ఇది ఒకరిని తిడితే వచ్చే డబ్బు ఎందుకండి హ్మ్. నోటుకొచ్చినట్టు మాట్లాడి ఆయన ఎన్ని మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని హ్మ్. మరి అది తప్పు కదా మరి మీరు మందలించాలి కదా మాట్లాడకూడదు అని చెప్పేసి ఇవంతా కావాలని చేసిందని మీకు అర్థం కావట్లేదా డబ్బుల హ్మ్. గురించి తీసుకొని ఎవరు ఎందుకు మాట్లాడతారు ఏ లాభం లేకుండా ఎందుకు మాట్లాడతారు నేను మాట్లాడుతున్నా నేను ఒక్క పైసా ఆశించకుండా కూటమి ప్రభుత్వం నుంచి నేను ఏ పార్టీ అని ఎప్పుడు చెప్పలేదు ఇప్పటివరకు నేను డిక్లరేషన్ ఇవ్వలేదు హ్మ్. నేను మాట్లాడుతున్నానంటే నాకు ఏదైతే ఇంతకు ముందు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో 5 ఏళ్ళుగా చూశాను కాబట్టి అది ఒక బాధతో నేను మాట్లాడుతున్నా ప్రజల్లో ఒకదానిలాగా మాట్లాడుతున్నా నేను ఏ హ్మ్. పార్టీకి సపోర్ట్ గా మాట్లాడడంలా ఓకే. అంటే చాలా మంది గూడా అనుకున్నారు ఈవిడకి ఆ ప్యాకేజ్ వస్తుంది ప్యాకేజ్ ఈవిడకి. ఎక్కడి నుంచి వస్తదండి? హ్మ్. నాకసలు నిజంగా అట్లాంటి అట్లాంటిది ఒకటి ఉంది గూడా అని గూడా తెలీదు నాకు. మరి హ్మ్. ఎవరిస్తారు ప్యాకేజీ? అయినా నేను ధైర్యంగా మాట్లాడడం లేదా? మీరు రాజకీయ పరంగా మాట్లాడండి. ప్రజలకి ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడండి. హ్మ్. ఎవరో ఏదో ఇస్తే ఆ డబ్బులు తీసుకొని ఇష్ట ప్రకారము ఈ బూతులు తిట్టేస్తాను అని అంటే అది కరెక్ట్ కాదు కదా! పైన భగవంతుడు కూడా దాన్ని క్షమించడు. హ్మ్. హ్మ్. రైట్. అంటే ఆహ్, రాజకీయాల్లోకొచ్చిన తర్వాత చాలా వరకు అందులో ఉండి అనుభవించిన తర్వాత రాజకీయం అంటే అసలక్కడ ఏం జరుగుతుంది? ఏంటి? నిజంగాన మన ప్రభుత్వం చేస్తుందా? చేయట్లా? అంటే ఏ ప్రభుత్వం అయినా సరే, మన హ్మ్. ప్రభుత్వం మంచి చేస్తుందా? లేదా అని చెప్పని ఇయన్నీ కూడా హ్మ్. ఆలోచించుకొని చాలామంది కూడా ముందుకొచ్చి మాట్లాడడం జరుగుతాయి. హ్మ్. అయితే రీసెంట్ డేస్‌లో ఏంటంటే అంటే ఎలక్షన్స్ ముందు హ్మ్. రావడం జరిగింది. శ్యామల గారు గాని, హ్మ్. ఈవిడ రావడం జరిగింది. హ్మ్. ఆవిడ ధోరణి అయితే మాత్రం ఏ విధంగా ఉందో అందరం కూడా చూసాం. అవును. అంటే అనుభవంతో ఉండి మాట్లాడారని చెప్పని అనుకోవచ్చా? లేకుండా మాట్లాడారని చెప్పని అనుకోవచ్చా? లేదండి. అనుభవం లేదు. హ్మ్. ఆహా! అనుభవం లేదు ఆవిడకి. ఆవిడకేదో పర్సనల్ ఇష్యూస్ ఏదో కొంచెం సేవ్ చేసినారో ఏమో మరి. ఇప్పుడు ఆ రోజు పిట్టకథతో ముందుకొచ్చింది. ఏదో కథ చెప్పి. హ్మ్. ఆ! ఆ కథతో కొంచెం ఇదైపోయింది. ఆ ఇదైన తర్వాత అబ్బా! మా జగనన్న అనుకో ఉంటాడు. ఈ అమ్మాయి ఇలా ఇంత వైరల్ అయిపోయింది కదా! నా పార్టీకి ఏదన్నా పెట్టుకుంటే రేపు ఏమన్నా యూజ్ అవుతదేమో అని చెప్పేసి ఇప్పుడు అధికార పార్టీ ఏదో ఇచ్చారు గదా! ఆవిడకేదో. ప్రతినిధి అవును. ప్రతినిధిగా ఇచ్చారు గదా! హ్మ్. సో, ఇచ్చారు గానీ సేమ్ ఈ దిక్కుమాల సంతంతా ఇంతేనండి. ఎంతసేపటికి స్కిప్పులు చూడడమే. హ్మ్. ఒక మనిషి మంచి పనులు చేస్తే స్క్రిప్ట్ చూడనవసరంలా. హ్మ్. ఆల్రెడీ ఏదన్నా ఒక పేపర్ చూసినప్పుడు, లేదంటే న్యూస్‌లో విన్నప్పుడు ఆల్రెడీ ఉండిపోతాయి. హ్మ్. ఇప్పుడు నేనేం స్క్రిప్ట్ చూసి మాట్లాడుతున్నానా? హ్మ్. ఆ! అంటే అందులో స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? అంటే మీరు ఎవరు? అంటున్నారు కదా! స్క్రిప్ట్ చూసి మాట్లాడతారని. ఎవరు? ఈ ఆ! వైఎస్ఆర్‌సీపీలో ఎవరైనా స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడేవాళ్ళు ఉన్నారా? చూడకుండా మాట్లాడేవాళ్ళు ఎవరు లేరుగా? ఆ! అందరూ చూసి మాట్లాడేవాళ్ళు గదా! అవునా? ఆ! నాకు తెలిసి మేబీ మా రోజక్క అనుకుంటా. మా రోజక్క మాట్లాడుతది. ఓహో! తిట్టడంలో మాట్లాడుతది. హ్యాట్స్ ఆఫ్ రోజక్క నీకు. కొంచెం పర్లా. ఓకే. రోజక్కకి టాలెంట్ ఉంది. హ్మ్. రాజకీయ పరంగా కొట్లాడే ఇది ఉంది కానీ, బట్ ఆవిడ ఆ యొక్క పదజాలం ఏదైతే ఉందో, అబద్ధాన్ని కూడా నిజంగా చేసి చెప్పి ఇది చేస్తది కదా! ఆ హ్మ్. టాలెంట్ ఉంది కానీ, బట్ అలాంటి రాజకీయంలో పనికిరావు. హ్మ్. ఏదైనా వాస్తవాలు మాట్లాడాలా. వాస్తవాలు ఏదైనా మిస్టేక్ జరిగినప్పటికీ దాన్ని చాలా ఇదిగా చెప్పుకోవాలా. హ్మ్. అంతేగాని నోటికొచ్చినట్టు నీకు గాడిదకొచ్చినట్టు 20, 50 ఏళ్ళొచ్చుండయి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. హ్మ్. నాకు అయన్నీ ఇంటుంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని మాటలన్నీ ఇంటుంటే నిజంగా భలే కోపమొస్తదండి ఆవిడని చూస్తే. హ్మ్.
పర్సనల్గా ఆవిడంటే నాకేం ఇది లేదు కానీ బట్ ఇలాంటి మాటలన్నీ ఎందుకు మాట్లాడతారు అక్క? మీరు మంచి ఇదిలో ఉన్నారు, మంచి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచి ప్రజలకి మీరు సేవ చేశారు, అట్లాంటప్పుడు హుందాతనంగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అట్లా అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. ఎందుకురా బాబు ఇంత హుందాతనంగా మాట్లాడొచ్చు కదా, ఇంత ఆస్తులు ఉన్నాయి, ఇంత పాస్తులు ఉన్నాయి, పోయేటప్పుడు ఏం నెత్తిన పెట్టుకొని పోతారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో ఒక దేవుళ్ళలాగా గుడి కట్టారు అందరూ, ఎంత మంచి పేరుని సంపాదించుకున్నాడు, ఆయన అనుకోకుండా పాపం చనిపోయాడు, ఏమి నెత్తిన పెట్టుకొని పోయాడు? ఎవరైనా ఏం నెత్తిన పెట్టుకొని పోతారు? నోట్లో మాట జాగ్రత్తగా మాట్లాడాలి కదా అనేది నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇన్నా పర్వాలేదండి, తెలుసుకున్న మారినా పర్వాలేదు. 10 సార్లు చెప్తే ఒక్కసారి నా ఇంటర్ ఏమో, అందుకని మీరు వీడియోలు పెడతా ఉంటారా? ఇంటర్ ఏమో అనే ఒక బాధ, ఒక నమ్మకం అన్నమాట, అంతే. రైట్ అండి. అంటే ఇప్పుడు నేననేది ఏంటంటే జనరల్గా ఇప్పుడు మీరు అన్నట్టుగానే వాళ్ళ లాంగ్వేజ్ కానీ ఎవరిదైనా సరే, ఇటు ఏ పార్టీలో అయినా సరే, వాళ్ళ మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే చాలా అబ్యూజింగ్ గా మాట్లాడుతూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, పదజాలం అనేది చాలా దారుణంగా దూషిస్తూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. కానీ మీరు ఫస్ట్ అన్నారు ప్రజల చేత ప్రజల కొరకే ఎన్నుకున్న అయితే నిజంగా ప్రజలకి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు చూడడం అంటే ఎవరు ఉండరు, స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండదు, ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చూస్తూ ఉంటారు, ఏ ఎమ్మెల్యే ఎలా మాట్లాడు, ఏ ఎంపీ ఎలా మాట్లాడు, ఏ నాయకుడు ఎలా మాట్లాడు, ఏ హీరో ఎలా మాట్లాడు, ప్రతిదీ చూస్తున్నారు. చూస్తున్నప్పుడు ప్రజలు నిజంగా ఇన్ని చూస్తున్నా గానీ వాళ్ళు ఎందుకని, ఎవరైనా సరే ఎందుకని భయపడకుండా ఇంకా అలాగే మాట్లాడుతున్నారు? వాళ్ళ అంటే మా హక్కులాగా ఫీల్ అవుతున్నారు కదా, నా ఇష్టం నేనేమైనా మాట్లాడతాను, ఇప్పుడు నేను మంచిగా మాట్లాడుతున్నాను, ఇప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా వీడియోస్, నేనేం బూతులు తిట్టట్లేదు కదా, అది నా హక్కు, వాళ్ళు కూడా బూతులు తిట్టడం వాళ్ళ హక్కుగా ఫీల్ అవుతున్నారు. సింపుల్ లాజిక్. ఓహో రైట్. అంటే దానివల్ల ఏంటండి లాభం, ప్రజలకి ఏం వస్తుంది అందులో? వాళ్ళకి ఏమీ రాదు, అదే మూర్ఖత్వం అంటే అదే అనమాట. వాళ్ళకి ఈ విధంగా మాట్లాడితే మనకేం రాదురా బాబు, ఏమైనా జగన్ దగ్గర నుంచి ఒక బిస్కెట్ వస్తుందేమో కానీ మిగతా సంబంధించి రాజకీయ పరంగా ఎదగలేరు అనే ఒక చిన్న లాజిక్, చిన్న పాయింట్ మిస్ అయిపోతున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.